మాతాకి జై గట్టు మల్లన్నకి మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న సన్నిధిలో ఉన్నామండి. ఈ గట్టు మల్లన్నకి ప్రతి ఆరుద్ర నక్షత్రానికి మనం గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాం. ఈరోజు తేదీ వచ్చి 2వ తేదీ మే నెల 2025 శుక్రవారం. మన లెక్క ప్రకారం చెప్పాలంటే విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఈరోజు పంచమి అండి. ఋషి పంచమి అంటారు. అద్భుతమైనటువంటి శంకర జయంతి కూడా ఈరోజు. అలాంటి విశేషమైన రోజు మనం ఈ గట్టు మల్లన్న యొక్క గిరి ప్రదక్షిణ ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాం. ఇప్పటికే చాలామంది భక్తులు ఎండాకాలం కదా ఉదయాన్నే వచ్చి వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకొని వాళ్ళు దర్శనం చేసుకొని బయలుదేరి వెళ్ళడం కూడా మనం చూసాం. మనతో పాటు కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. చాలా విశేషమైన ఈ గట్టు మల్లన్న క్షేత్రం తెలంగాణకి అతి కొద్ది కాలంలోనే మరో శ్రీశైలంలాగా వెలిగే అద్భుతమైనటువంటి ఈ యొక్క వ్యవస్థ. ఇటువైపుగా మన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆలోచిస్తూ ముఖ్యంగా హిందుత్వం విషయంలో ఎవరైతే దాతలుగా ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇటు స్పందిస్తూ ఈ క్షేత్రాన్ని ఒక విశేష మహత్య క్షేత్రంగా స్వామి భోలాశంకరుడు అద్భుతంగా అనుగ్రహిస్తాడు. సందేహించాల్సిన పనే లేదు. మంచి పచ్చటి వాతావరణం. కానీ దీని క్షేత్రాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక అద్భుతమైన కార్యాచరణ రూపొందిస్తూ అందరి సహాయ సహకారాలతో డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చాలా త్వరగా అభివృద్ధి పథంలో నిస్సందేహంగా ఆ శివ అనుగ్రహం చేత ముందుకెళ్తారని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఎవరైతే ఈ క్షేత్రంలో జపతప అనుష్ఠానాలు చేశారో ఆ దేవుని అనుగ్రహంతో పాటు వాళ్ళందరూ అనుగ్రహం ఉంటుంది మనకి చుట్టూ తిరగడం వల్ల. బయలుదేరదామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. గట్టు మల్లన్నకి జై. జాగ్రత్త వినండి భక్తులు. ఈరోజు మనం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న యొక్క గిరి ప్రదక్షిణ ఇదిగో ఇప్పుడే పూర్తి అవుతోంది. 7వ గిరి ప్రదక్షిణ అండి. ఎంత అద్భుతం అంటే ఇంత ఎండాకాలం మే నెలలో కూడా చాలామంది భక్తులు ఉదయాన్నే వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. మా ఉద్దేశం కూడా అదేనండి. ఒక మంచి పని ప్రారంభం చేయాలి, దాన్ని భక్తులు అందుకని అలా ముందుకు తీసుకెళ్ళిపోవాలి. చాలా శుభ పరిణామం ఇది. ఈ శుభ సందర్భంలో ఒకటి మాత్రం చెప్తున్నాను. మీ రాముడు మిగిలాలన్నా, కొంతమందికి రాముడు ఇష్టం, కొంతమంది కృష్ణుడు ఇష్టం, ఆయన మిగిలాలన్నా శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, అసలు మనదంటూ సాంప్రదాయం మిగిలాలంటే ఈ దేశం ముందు మిగిలాలి. ఈ భారతదేశం సనాతన హైందవ సాంప్రదాయానికి పట్టుకొమ్మ ఇది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎప్పటి నుంచో సనాతనంగా వస్తుంది, ఎవరు దీన్ని పెకిలించి పారేయలేరు. కానీ దురదృష్టం వాళ్ళకి అర్థం కావట్ల. చాలా దేశాల్లో హిందుత్వం అనేదే లేకుండా పోయిందండి. అలాంటి ఎన్నో ఉదాహరణలు వాళ్ళు చదవాలండి తొందరగా. అందుకని చెప్పేసి నీరసంగా నిస్సత్తుగా ఉండమాకండి. ఒక కార్యాచరణలోకి ఖచ్చితంగా ముందుండండి. దాంట్లో భాగమే ఈ గిరి ప్రదక్షిణ. దయచేసి మమేకత్వంతో తిరుగుదాం, గ్రామాలు కదిలించుకుందాం. హిందువులందరం ఒకటిగా ఉంటూ ఒకటిగా ఆలోచిస్తూ ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకుందాం. జై గట్టు మల్లన్నకి జై. ఈ శుభ కార్యక్రమంలో సహకరించినటువంటి మా డిపార్ట్మెంట్ కానివ్వండి, అయ్యగారులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది భక్తులు ఆర్తిగా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా కొంతమంది భక్తులు నిర్వహించడం జరుగుతోంది. ఎవరెవరు దాతలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మల్లన్న అనుగ్రహం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక ముందు కూడా ప్రతి ఆరుద్ర నక్షత్రానికి ఇలా దాతలు ముందుకు రావాలి. దయచేసి చక్కగా స్పందించండి. ఈరోజే మనకు తెలిసింది ఈ మే నెలలో ఇంకొక ఆరుద్ర నక్షత్రం ఉందండి. 29వ తేదీ 29 వారం ఏ వారం వచ్చిందమ్మా? గురువారం నాడు ఇంకొక, అంటే ఈ నెలలో 2 ఆరుద్ర నక్షత్రాలు కాబట్టి 29
ఈ నెలలో మనం తిరిగి మళ్ళీ ఈ గిరి ప్రదక్షిణలో కలుద్దాం. అందరం కలిసి ఒకే విధంగా మాట్లాడుతూ ఒకే కార్యాచరణ చేస్తూ ముందుకు వెళ్దాం. జై గట్టు మల్లన్నకి, జై శ్రీరామ్. మనం ఇప్పుడు గట్టు మల్లన్న సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అయితే నిన్న ఇక్కడ చాలా గాలి దుమారం వచ్చింది. ఎవరైతే ఆరుగాలం కష్టపడి ఆ యొక్క వరిని కోసిన తర్వాత కుప్పలు రాసులు అంటాం మనం, ఆ రాసుల్ని కోసి అక్కడ రోడ్డు మీద ఉంచారో అన్నదాత అంటాం మనం. అలాంటి అన్నదాత యొక్క ధాన్యం తడిసిపోయింది. ఇక్కడ మాత్రం అన్నదానం జరుగుతుంది. మనం ఆనందంగా భోంచేస్తున్నాం అంటే వాళ్ళే కారణం. కాబట్టి ఈ గట్టు మల్లన్న అనుగ్రహం చేత వాళ్ళందరూ కూడా మంచి జరగాలి. ఇలాంటి యొక్క పరిస్థితి మళ్ళీ రాకూడదని మనం వేడుకుంటూ ఈ అన్నదానానికి వాళ్ళు పట్టించే అన్నం భగవంతుని నైవేద్యం, మనందరికీ ప్రసాద వితరణ. కాబట్టి పంటలు అద్భుతంగా పండాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్.